మీడియా మిత్రులకు అదేవిధంగా పత్రిక విలేకరులకు ముందుగా మరి విప్లవంలో తెలియజేస్తూ నా పేరు వెంకటపతి దేవశంకరం, అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర కార్యదర్శి. మన మిత్రులు విద్యార్థి మిత్రులు పీడిఎస్యు నాయకులు చెప్పడం జరిగింది. ఎందుకంటే పీడిఎస్యు 50 వసంతాల మరి నిర్ణయ సందర్భంగా దేశవ్యాప్తంగా మరి సభలు అమరవీరుల స్ఫూర్తిగా సభలు నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నూలు, వరంగల్, రాజమండ్రి అన్ని పట్టణాల్లో కూడా భారీ ఎత్తున మరి ఈ విద్యార్థి అమరవీరులు మరి ఏర్పాటు చేసిన పీడిఎస్యు 50 వసంతాల సభల్ని దిగ్విజయంగా జరుపుకోవడం జరిగింది. అయితే పీడిఎస్యు 50 వసంతాల సభని రామచంద్రపురం మరి డివిజన్ కేంద్రంలో డాక్టర్ సెడికన్ రామారావు గారు మరి స్మారక భవనంలో డిసెంబర్ 5వ తేదీన పెద్ద ఎత్తున మరి సభను జరపడం కూడా జరుగుతుంది. ఈ సభకు మరి విద్యార్థుల్ని అదేవిధంగా అనేక మంది ప్రజల్ని మేధావులందరూ కూడా ఉత్తేజపరచడం కోసం, చైతన్యవంతం చేయడం కోసం మా యొక్క అరుణోదయ సాంస్కృతిక సమైక్య కళాకారులచే కళారూపాలు కూడా మరి ప్రదర్శించబడుతూ ఉంటాయి. అందుకోసం ఈ యొక్క కార్యక్రమానికి విద్యార్థులు, అదేవిధంగా విద్యార్థి సంస్థలు, అదేవిధంగా మీడియా మిత్రులు, పత్రికా పాత్రికేయులు, అదేవిధంగా ప్రజలు, ప్రధానంగా వ్యాపార వర్గాలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మరి జయప్రదం చేయడం కోసం వారి యొక్క సహాయ సహకారాలు కూడా అందివేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నా పేరు వి సిట్టుబాబు, మాజీ పీడిఎస్యు జిల్లా ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతానికి పీవైఎల్ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు మా అనుబంధ సంఘం విద్యార్థి సంఘం ఏదైతే ఉందో పీడిఎస్యు పుట్టి 50 సంవత్సరాలు లేని సందర్భంగా దేశవ్యాప్తంగా సదస్సులు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా రామచంద్రపురంలో డిసెంబర్ 5న ఒక పెద్ద ర్యాలీని నిర్వహించడానికి తలపెట్టారు. దాన్ని జయప్రదం చేయాలని ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ముందుగా విద్యార్థి సంఘం ధన్యవాదాలు తెలియజేస్తారు. పీడిఎస్యు ఎందుకు పుట్టింది, దాని ఆలోచన ఏంటి, దాని సిద్ధాంతం ఏంటి, దాని ప్రణాళిక ఏంటి, మనం ఈ సందర్భంగా వేలాది విద్యార్థులు స్మరించుకోవాలి. పీడిఎస్ ఒక పీజీలు పెరుగుదలను వ్యతిరేకిస్తూ, అమ్మాయిలపైన ర్యాగింగ్లు వ్యతిరేకిస్తూ, అలాగే పట్టభద్రులకి ఉపాధి కల్పించాలని పీడిఎస్ రాజీలేసి పోరాటం చేసి మొత్తం దేశంలోనే మనగాడిగా నిలిచింది. దానిలో భాగంగానే ఈ సదస్సుని కూడా జయప్రదం చేయాలని ఈ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ, ఈ జిల్లా కమిటీకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రాం జయప్రదం చేయాలని కోరుతున్నాను. పీడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి. పీడిఎస్యు సంస్థ ఏర్పడి 50 సంవత్సరాలు కావస్తుంది. ఈ క్రమంలోనే పీడిఎస్యు ఏదైతే ఉందో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మరి జాతీయంలో అనేక మంది భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి విప్లవీరులందరూ కూడా విద్యార్థుల యువకిషోరులు దేశం కోసం ప్రాణాలు అర్పించారు. అటువంటి దేశభక్తి భావాలతోనే తెలంగాణ ముక్తి కోసం శ్రీకాకుళం సాయుధ పోరాటంలో అనేక మంది పీడిఎస్యు విద్యార్థులు అమరులయ్యారు. అందులో భాగంగానే పీడిఎస్యు సమసమాజ స్థాపన కోసం, శాస్త్రీయ విద్యా విధానం కోసం, అదే విధంగా అందరికీ విద్య, అందరికీ వైద్యం కోసం గత 50 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంది. అందులో భాగంగానే జార్జిరెడ్డి, జప్పాల, శ్రీపాద శ్రీహరి, పోలాశంకరు అనేక మంది విద్యార్థులు రత్నాలు కూడా మరి పీడిఎస్యు సంస్థలో పనిచేసి అమరులయ్యారు. వాళ్ళని స్మరించుకుంటూ ఈ డిసెంబర్ 5వ తేదీన రామచంద్రపురం పట్టణంలో మరి భారీ ప్రదర్శన ఉంది, సదస్సు ఉంది. ఈ సదస్సుకి విద్యా సంస్థలు సహకరించాలి. అదే ప్రజలు, మేధావులు, విలేకరులందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించాలని మేము కోరుతున్నాం. ఎస్ కిరణ్ కుమార్, పీడిఎస్యు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. వచ్చిన నెల డిసెంబర్ 5వ తేదీన రామచంద్రపురం పొలిటికల్ సెంటర్లో పీడిఎస్యు జిల్లా 50 సంవత్సరాల సభను జరుపుతా ఉన్నాం. పీడిఎస్యు ఏర్పడి 1974 ఏర్పడినటువంటి పీడిఎస్యు 2024 కల్లా దాదాపు 50 సంవత్సరాలు పురస్కరించిన సందర్భంగా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో భాగంగా పీడిఎస్యు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సభను 50 సంవత్సరాల సభను
చిలికాని రామారావు గారి భవన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు సంబంధించి అనేక మంది వక్తలు వస్తా ఉన్నారు, ముఖ్యులు. వీళ్ళందరూ కూడా ఈరోజు విద్యను ప్రైవేటీకరణ అవుతా ఉంది, కార్పొరేటీకరణ అవుతా ఉంది, కాషాయకరణ అవుతా ఉంది. ఈరోజు దేశంలో మతోన్మాదం పేరుతో ఈరోజు విద్యార్థుల హక్కులకి కాలరాసే విధంగా ఈరోజు ఈ విద్యార్థులకు నష్టం తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి విద్యారంగ సమస్యల మీద మొత్తం అన్ని విషయాల మీద కూడా భవిష్యత్ కార్యాచరణ కూడా రూపుదిద్దుకోవడం కోసం పీడిఎస్ పనిచేస్తా ఉంది. పీడిఎస్ శాస్త్రీయ విద్య లక్ష్యంగా సమసమాజ స్థాపన కోసం నూతన ప్రజాస్వామ్య విప్లవం కోసం పీడిఎస్ పనిచేస్తా ఉంది. కామ్రేడ్ జాజిరెడ్డి, జంపాల, శ్రీపాద శ్రీహరి, కోలాశంకర్, సామయ్య, వరహాలు, స్నేహలత అనేక మంది విద్యార్థి కుసుమాలని పీడిఎస్ కోల్పోయింది. 50 సంవత్సరాలుగా పీడిఎస్ రాజీలేని పోరాటాలు చేస్తా ఉంది. విద్యార్థి హక్కుల కోసం అనేక మంది అమరులు కోల్పోయిన చరిత్ర పీడిఎస్ కు మాత్రమే ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దేశంలో ఈరోజు విద్యతో పాటు ఉపాధి కూడా కల్పించాలని చెప్పి ఈరోజు పీడిఎస్ పోరాటం చేస్తా ఉంది. కాబట్టి దీని సంఘీభావంగా అనేక మంది విద్యార్థులు కూడా ఆ రోజు వస్తా ఉన్నారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థి ప్రతినిధులు కూడా దీనికి హాజరవుతా ఉన్నారు. కాబట్టి ఈ సభను అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం.